హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ 2 రాష్ట్రాల్లో ఏదో పోటీ పరీక్షలు రాయబోతున్న తెలుగు విద్యార్థులందరికీ మరొకసారి నమస్కారం. రేపు గ్యారంటీగా ప్రతి పోటీ పరీక్షల్లో అడిగే ప్రధానమైన ప్రశ్నలండి. ముందుగా మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. టోటల్ ఎనపండి, ప్రతి పోటీ పరీక్షల్లో ఈ ప్రశ్నలు లేనిది ఎగ్జామ్లో ఉండదు. గ్యారంటీ రేపు ఎనీ పోటీ పరీక్షలో అడిగే అంశాలు. ఏపీ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి 10 డేస్ ముందు 15 డేస్ ముందున్న యొక్క ప్రశ్నలు కూడా అడుగుతాడు. బయట పుస్తకాలు ఎప్పుడో ముద్రించిన బుక్స్ అండి అవి, వాటి నుంచి అంతగా ఉండవు. లేటెస్ట్ అడుగుతుంటాడు. ఎగ్జామినర్ ఏం కావాలి, ఎగ్జామినర్ ఏం అడుగుతుండో అదే మనకి ఇస్తున్నాం. మన దగ్గర యాప్లో కూడా ఈ క్లాసెస్ ఉన్నాయి. స్టాండర్డ్ జీకే, మన టోటల్ కరెంట్ అఫైర్స్, టోటల్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా మన యాప్లో మీకు దొరుకుతాయి. మన యాప్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. టోటల్ ప్రతి పోటీ పరీక్షల్లో ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి, ఈసారి నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, ఈసారి ఎంతమంది రాసిన సంబంధం లేదు, నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. చూడండి సార్, ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో భారతదేశానికి సుదర్శన చక్రంగా మారిన క్షిపణి ఏది? అయ్యా, ఆకాశ క్షిపణి ఇది 25 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉన్న యొక్క శత్రుపై యుద్ధం చేయగలుగుతుంది. భూమి ఉపరితలం నుండి ఇక్కడ ఆకాశానికి వెళ్ళి శత్రుపై యుద్ధం చేస్తుంది సార్. ఆకాశ్ మిసైల్ అండి. ఈ ఆకాశ్ మిసైల్ రీసెంట్లీ భారత్ నుండి ఆర్మేనియా దేశం కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్. $1 బిలియన్ కొనుగోలు చేస్తుంది. రేపు గ్యారెంటీ అడుగుతాడు సార్. అగ్నిపై సార్ ఇది భూమి ఉపరితలం యొక్క శత్రుపై యుద్ధం చేస్తుంది. 5,000 నుండి 8,000 కిలోమీటర్ల వరకు యొక్క శత్రుపై దాడి చేస్తుంది. 2012లో తొలిసారిగా పరీక్షించారు. టెస్సీ థామస్ అండి ఈ క్షిపణి ప్రాజెక్ట్ డైరెక్టర్. ప్రపంచంలో అగ్నిపై లాంటి యొక్క మిసైల్స్ టెక్నాలజీ కలిగిన దేశాలు కేవలం ఒక వీటో అధికారాన్ని కలిగిన 5 దేశాలతో పాటు ఇండియా 6వ దేశం అండి. S-400 మిసైల్ అండి 2018లో రష్యా నుండి 33,000 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసినాం. పాకిస్తాన్ డ్రోన్లను, అక్కడ 300 పైగా డ్రోన్లను కూల్చివేసిన యొక్క క్షిపణి అండి ఇది. ఓకే, మరి ముఖ్యంగా ఇక్కడ మరే ఈ S-400 ఇది అండి ఆన్సర్. ఇక్కడ బ్రహ్మోస్ అంటే భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల పేరు మీద ఉమ్మడిగా నిర్మించబడ్డ మిసైల్ బ్రహ్మోస్ అండి. 2023లో ఫిలిప్పీన్స్కు కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించాం. 2025లో ఇండోనేషియా కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. ఇప్పటికీ 17 దేశాలు పైగా కొనుగోలు చేసినాయి. ఈ మధ్యనే బ్రహ్మోస్ యొక్క తయారీ యూనిట్ 2వ యూనిట్ను లక్నోలో రాజ్నాథ్ సింగ్ మే 11న ప్రారంభించారు. రేపు గ్యారెంటీ అండి పోటీ పరీక్షల్లో ఇక్కడ నుండి ప్రశ్న లేని ఎగ్జామ్, ఎనీ ఎగ్జామ్ యొక్క పేపర్ ఉండదు. ఓకే, మరొకటండి, ఈ కింది వాళ్ళు తప్పును గుర్తించండి. అయా 2025 సంవత్సరము మే 16వ తేదీ నాడు, మే 16 నాడు ఇక్కడ ఒక రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 3 ఏళ్ల తర్వాత ఇక్కడ ఇస్తాంబుల్లో, టర్కీ క్యాపిటల్ ఇస్తాంబుల్లో శాంతి చర్చలు ఇక్కడ నిర్వహించారు. అమెరికా దీనికి మధ్యవర్తిత్వం వహిస్తున్న యొక్క సంఘటన. 2022 ఫిబ్రవరి 24 నాడు ఇరు దేశాల మధ్య యుద్ధం స్టార్ట్ అయిన యొక్క సంఘటన సార్. రష్యా ఉక్రెయిన్ ఇక్కడ ప్రధానంగా సార్. రేపు గ్యారెంటీ అడుగుతాడు. గ్యారెంటీగా ఇలాంటి యొక్క ప్రశ్న ఉంటుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండి, ఇది రాంగ్ అండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇక్కడ పాట్నాలో నిర్వహించారండి. బీఆర్ క్యాపిటల్ పాట్నా, ఢిల్లీ అన్నప్పుడు ఖేలో ఇండియా యూనివర్సిటీ ఇక్కడే. ఖేలో ఇండియా అంటే పారా అథ్లెటిక్స్ కూడా ఇక్కడే అండి. ఒక దోహా డైమండ్ లీగులో 90 మీటర్ల విభాగంలో నీరజ్ చోప్రాకి గోల్డ్ మెడల్ వస్తుంది. 2021 టోక్యోలో ఈయనకి 87.58 విభాగంలో ఇక్కడ ఇతనికి మరి ప్రధానంగా
గోల్డ్ మెడల్ వచ్చింది. 2024లో ప్యారిస్ ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఒక హర్యానా యొక్క ప్లేయర్ అండి. కపిల్ దేవ్ ఈ రాష్ట్రమే, కల్పనా చావ్లా ఈ రాష్ట్రమే, మాను భాకర్ ఈ రాష్ట్రమే, మేల్ అండ్ ఫిమేల్ రేషియోలో చివరి ప్లేస్ ఈ రాష్ట్రమే. బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ స్టార్ట్ అయింది ఇక్కడే అండి. ఓకే, ఆన్సర్ ఏంది ఇక్కడ? సి. 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ అంటే నిఖిల్ శ్యాము. 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ అంటే శ్రీహరి ఎల్ఆర్. తమిళనాడు. ఇండియాలో అత్యధికంగా చెస్లో గ్రాండ్ మాస్టర్లుగా ఉన్న వాళ్ళంటే తమిళనాడులే. తొలి చెస్ గ్రాండ్ మాస్టర్ కూడా విశ్వనాథు ఆనంద్ కూడా తమిళనాడు రాష్ట్రం సార్. ఇవే సార్ ఇక్కడ రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడగబోతున్న యొక్క అంశాలండి. మరొకటి చూడండి సార్, ఈ కింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి. ఏందండి? 2025 జనవరి 8 నాడు ఎన్టీపీ సంస్థ సహకారంతో 1,00,00,000 కోట్ల రూపాయలతో పుడిమడకలో హైడ్రోజన్ గ్రీన్ ప్లాంట్ యొక్క నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు. అమరావతిలో 58 అడుగుల ఎత్తైన శ్రీ పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఆవిష్కరించారు. దిస్ ఇయర్ యోగా థీమ్ ఇక్కడ యోగా ఫర్ యోగా ఫర్ 1 ప్లానెట్ 1 హెల్త్. ఈసారి యోగా వేడుకలు ఇక్కడ విఎస్పిలో విశాఖపట్నంలో 10వ ఎడిషన్ యోగా వేడుకలు జరగబోతున్నాయి. 2015లో జూన్ 21ను అంతర్జాతీయ యోగా రోజుగా గుర్తించిన యొక్క సంఘటన సార్. యోగా పితామహుడు పతంజలి భాష్యం అనే యొక్క నవల రచయిత. రాష్ట్ర బడ్జెట్ ఎంతండి? 3,22,359 కోట్లు. అన్ని కూడా సరైనవే. 2025 ఫిబ్రవరి 28 నాడు పయ్యవలో కేశవ్ రాష్ట్ర బడ్జెట్ను లోక్సభలో శాసనసభలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. రాష్ట్ర సీమలు పూర్ణ ఘట్టాన్ని ఏ సంవత్సరంలో అధికారికంగా స్వీకరించారు? ఏ సంవత్సరం సార్? 2018 నవంబర్ 14 నాడు గుంటూరు జిల్లాలో అమరావతిలో ఉన్న యొక్క బుద్ధుని యొక్క శిల్పం నుండి తీసుకోవడం జరిగింది సార్. 3 వృత్తాలు సార్. ఇక్కడ 3 వృత్తాలు. ఈ వృత్తాల పూసలు అలంకరణ అంటే పూసలు ఇక్కడ సార్. మరి లోపలి యొక్క వృత్తంలో మరి ఇక్కడ దాదాపు 45 పూసలు. మధ్య వృత్తంలో ఇది ఇక్కడ 118 పూసలు. బయట వృత్తంలో 148 పూసలతో ఇక్కడ అంటే బౌద్ధ మతానికి సంబంధించిన యొక్క ధర్మచక్ర నుండి ఇక్కడ దీన్ని ధర్మచక్రతో దీన్ని రూపొందించారు. దీన్ని రూపొందించిన వ్యక్తి సూరిశెట్టి ఇక్కడ ఆంజనేయులు. సూరిశెట్టి ఆంజనేయులు నెల్లూరు జిల్లా యొక్క డ్రాయింగ్ మాస్టర్ అండి. ఇలాంటి అంశాలపైనే ఎగ్జామ్లో ప్రధానంగా మనకి అడిగే అవకాశం ఉండదు. 2018లో ఇక్కడ ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చింది. 2016లో దేశంలో డిమానిటేషన్ జరిగింది. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా క్యాచ్ చేయాలి. సూపర్ 6 పథకాలతో సరికానిది ఏంది? సూపర్ 6 పథకాలతో తల్లికి వందనమా, నిరుద్యోగ భృతినా, రైతు భరోసానా, ఎన్టీఆర్ పెన్షనా? ఏంది ఆన్సర్? ఇది ఎన్టీఆర్ పెన్షన్ను 3,000 నుండి 4,000 పెంచారు. దీన్ని తొలిసారిగా 2024 జూలై 1 నాడు పెనమాకలో ప్రారంభించిన యొక్క సంఘటన సార్. ఈ కార్యక్రమాన్ని ఇది సూపర్ 6 కింద రాదు. ముఖ్యమంత్రి తొలిసారిగా 5 పథక అంశాలపై సిగ్నేచర్ చేశారు. అది రైతు భరోసా రేపు 2025 ఆగస్టు 15 నుండి స్టార్ట్ కాబోతుంది. 20,000 రూపాయలు 3 విడతల్లో ఇక్కడ ఇవ్వబోతున్నారు ప్రతి రైతు కుటుంబానికి. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలండి. తల్లికి వందనం మీద ఇక్కడ రేపు 2025 జూన్లో స్టార్ట్ కాబోతుంది. ప్రతి పిల్లోడికి కుటుంబం తల్లికి ఇక్కడ 15,000 రూపాయలండి ఇక్కడ. ఇది
అంటే ఈ టైప్లో అడగవచ్చు. ఓకే, తల్లికి వందనము, నిరుద్యోగ భృతి, ఓకే, మరొకటి రైతు భరోసా, మరొకటి సార్ ఇక్కడ ఓకే ఏంటిది ఇందులో ఓకే అంటే అంటే ఆడబిడ్డలకు ఆర్థిక సాయం, మరొకటి మహిళలకి ఉచిత బస్సు, మహిళలకి ఉచిత బస్సు సార్ ఇక్కడ మహిళలకి ఉచిత బస్సు కూడా ఉంది ఇక్కడ. మరి ఈ మూడు సార్ ఇక్కడ ఈ మూడిటితో పాటు మరొక ప్రోగ్రామ్ ఏంది, మహిళలకి ఉచిత బస్సు, మరొకటి ఏంది ఇక్కడ మరి ఆడ యొక్క బిడ్డలకి అంటే ఆర్థిక సహకారం. ఓకే, మరి వీటితో పాటు ఇంకా అంటే ఇలాంటి యొక్క అంశాల పైన మనకి అవగాహన ఉండాలి. సూపర్ 6లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ 6. ఓకే, మరి ఎన్టీఆర్ పెన్షన్ ఇందులోకి వస్తా రాదు. మరి 6వది ఇక్కడ మనం ఏమనుకున్నాం, తల్లికి వందనము, నిరుద్యోగ భృతి, రైతు భరోసా. ఓకే, మరి ఇక్కడ ఆడబిడ్డలకి ఇక్కడ ఆర్థిక సాయము, మరొకటి 5వది ఓకే 5వది వచ్చేసి ఇక్కడ సార్ మనకి మహిళలకి ఉచిత బస్సు, 6వది దీపం పథకం 2. ఈ సూపర్ 6 పథకాలు ఇందులో స్టార్ట్ అయింది ఏది, దీపం పథకం 2 స్టార్ట్ అయింది 2024 జూన్ 13 నాడు ముఖ్యమంత్రి 5 అంశాలపై సంతకం పెట్టారు. వాటిలో తప్పును గుర్తించండి. ఏందండి, అన్నా క్యాంటీన్లపై ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓకే రద్దు, స్కిల్ డెవలప్మెంట్ ఓకే, కానీ దీపం పథకం మాత్రం కాదు. మరి ఏందండి, మెగా డిఎస్సి, మరొకటి ఏందండి ఇక్కడ అంటే ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్. ఈ 5 అంశాలపైన ముఖ్యమంత్రి తొలి సంతకం అంటే మెగా డిఎస్సి. ఓకే, మరొక ప్రశ్న అండి, 2025 జూన్ నుండి ముఖ్యమంత్రి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు? ఏ కార్యక్రమం అండి, తల్లికి వందనం ఎంత, 15,000 రూపాయలు. ఓకే, ఆడబిడ్డల సహకారం ఎంత, ఓకే ఎంత వీళ్ళకి 1,500 రూపాయల సహకారం, రైతు భరోసా ఎంత 20,000 రూపాయలు, నిరుద్యోగ భృతి ఎంత 3,000 రూపాయలు. ఎన్ని లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు సార్. ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షల్లో అడుగుతాడు. ఇవే రేపు గ్యారంటీగా ఎగ్జామ్లో అడిగే యొక్క అంశం అండి. ఈ కింది వల్ల ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన యొక్క MQ-9B డ్రోన్ అండి. 31 డ్రోన్లు 2024లో మనం కొనుగోలు కోసం ఏ దేశంలో ఒప్పందాన్ని అంగీకరించాం? ఓకే, ఫ్రాన్స్ అంటే రఫేల్ అండి. ఓకే, ఇక్కడ ఇజ్రాయెల్ అంటే వ్యవసాయ రంగంలో, ఏపీ వ్యవసాయ రంగంలో టెక్నాలజీ, అమెరికా అంటే ఆన్సర్ ఇది అండి, రష్యా అంటే S-400 మిసైల్. ఈ మధ్య ఇండియా స్వదేశీ డ్రోన్ పేరేంటి ఇక్కడ, ఓకే భార్గవ్. ఓకే, భార్గవ్ అస్త్రం అండి, ఇది అండి ఇక్కడ మన స్వదేశీ డ్రోన్. ఇది రీసెంట్లీ నిర్మించుకున్నాం. ఈ మధ్య ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి 400 పైగా డ్రోన్లను ఇచ్చింది అక్కడ, టర్కీ ఇవ్వడం జరిగిందండి. ఎగ్జామినరు ఏ టైపులో అడిగిన కూడా మీకు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఎగ్జామినరు క్వశ్చన్ అడిగే విధానం మీకు అర్థం కావాలి. ఇవన్నీ కూడా మన యొక్క యాప్లో మీకు ఉండిపోతాయండి, ఎన్ని అంశాలు కూడా. ఈ క్రింది మనలో ఇటీవల విఫలమైన యొక్క రాకెట్ ఇది ఏందండి, ఏ రాకెట్ విఫలమైంది ఇక్కడ, PSLV C-61 రాకెట్. ఓకే, దేన్ని పంపిస్తుంటే ఎక్కడ, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9 ఉపగ్రహాన్ని పంపిస్తుంటే టెక్నికల్ ఇష్యూ వల్ల విఫలమైంది. PSLV-6 ద్వారా ఓకే 2 డాకింగ్, ఇక్కడ డాకింగ్ అంటే సార్ ఉపగ్రహాల అనుసంధానం జరిగింది, చార్జర్ టార్గెట్. ఓకే, PSLV-C-25 అంటే మనం మంగళయాన్. ఓకే, మంగళయాన్ పంపించాం సార్.
ఆన్సర్ ఇది. రేపు గ్యారంటీగా కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతాడు సార్. మరొకటి, ఈ క్రింది వాళ్ళ యునెస్కో ప్రత్యేకంగా గుర్తించిన యొక్క నృత్యం ఏది? ఏందక్కడ? తిమ్సా. తిమ్సా నా ఇది విశాఖ అరకులోయ గిరిజన నృత్యం. ఓకే. లావణి మహారాష్ట్రంలో జానపద నృత్యం. తమాషా మహారాష్ట్రంలో జానపద నృత్యం. గార్బా ఇది ఓకే ఆన్సర్ గార్బా అండి. ఇక్కడ యునెస్కో ఇప్పటికీ ఇండియా నుండి 43 ప్రాంతాలకి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు కల్పించింది. రామ్సార్ సైట్లో 89 అంశాలకి ఇక్కడ 89 ప్రాంతాలని చిత్తడి ప్రాంతాలు గుర్తించింది. యునెస్కో వరల్డ్ మెమోరీ ఆఫ్ ది లిస్ట్లో భగవద్గీత నాట్య శాస్త్రాన్ని గుర్తించింది. మ్యూజిక్ సిటీ ఆఫ్ ఇండియాని ఈ ఇయర్కు కోహిమాను గుర్తించింది. లాస్ట్ ఇయర్ గ్వాలియర్ను గుర్తించింది. ది లిటరేచర్ సిటీ ఆఫ్ ఇండియా అంటే కోజికోడ్ను యునెస్కో గుర్తించింది. లాస్ట్ ఇయర్ యునెస్కో యొక్క హెరిటేజ్ మీటింగ్లు మన దగ్గర జరిగాయి. ఈ ఇయర్లో ఇక్కడ ప్యారిస్లో జరగబోతున్న సంఘటన. యునెస్కో గురించి ప్రతి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా మనకి అడుగుతాడండి. ఇక్కడ ఈ కింది వల్ల అమెరికాకు ఏ సంస్థలో సభ్యత్వం లేదు. WHO నుండి బయటికి వెళ్ళొచ్చింది. ఓకే. అమెరికాతో పాటు అర్జెంటీనా కూడా. ఎందుకు? కోవిడ్ సందర్భంలో ఓకే చైనా పైన ఎలాంటి విచారణ చేపట్టలేదని చెప్పి బయటకు వచ్చింది. ILOలో అంటే ఇక్కడ WHOలో మెంబర్షిప్ లేదు. మానవ హక్కుల సంస్థ జెనీవా ఉంటుంది. ఇక్కడ కూడా అంటే సభ్యత్వం రద్దు చేసుకుంది. జెనీవా, WTO ఇక్కడే, ILO ఇక్కడే, WHO ఇక్కడే, రెడ్ క్రాస్ సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడే, ప్రపంచ వాతావరణ సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడే, ప్రపంచ క్రిమినల్ కోర్టులో కూడా మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకుంది. సభ్యత్వం ఉన్నది సార్, ఇక్కడ ఉన్నది. దేంట్లో? ఓకే ILOలో ఉంది. ఇది ఆన్సర్ అండి. ఈ క్రింది వాళ్ళ నవల కానిది ఏది? ఏంది నవల కానిది? త్వరా ఇది యూదు మతస్థుల యొక్క గ్రంథం. జెండా వేస్తా అంటే జొరాస్ట్రియం మతస్థుల యొక్క ఇక్కడ గ్రంథం. ఓకే. నవరత్నాలు జైన మతస్థుల యొక్క గ్రంథాలు. సినగాగ్ అనేది ఇక్కడ యూదు మతస్థులు వెళ్ళే యొక్క ప్రాంతం పేరు. ఇది నవల కాదు. ఓకే. ఇలాంటి అంశాలే ఈ మధ్య పోటీ పరీక్షల్లో 2018 DSE ఆ ఎగ్జామ్లలో అడిగాడు. ఈ క్రింది వల్ల ఏ రాష్ట్రం అక్షరాస్యత శాతం ఏందండి ఇక్కడ? ఏది? ఓకే ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ 74.2, మనకిది 32 పురుషులది. ఓకే. 58.2, 89 మహిళలది. వెస్ట్ గోదావరి జిల్లా లిటరసీలో ఫస్ట్ ఉంది. విజయనగరం జిల్లా అంటే లిటరసీలో ఇక్కడ చివరి ప్లేస్. ఇది ఆన్సర్ సార్. ఇక్కడ ఇవే రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా మనకి అడగబోతున్న అంశాలు. ఇలాంటి యొక్క అంశాలు మన యాప్లో ఉంటాయి. మన యాప్ను మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకుని ఎనీ ఎగ్జామ్, ప్రతి ఎగ్జామ్ మీకు టోటల్ ఎనప్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.